రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మంటలు రేపుతా ఉన్నాయి. సహజంగా ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది. ఆ తర్వాత ఎండలు నిదానంగా పెరుగుతాయి. మే చివరి నాటికి పీక్ స్థాయికి వెళ్తాయి. జూన్ జూలైలో కూడా ఎండలు బాగానే ఉంటాయి, కానీ కొంచెం ఎండలతో పాటుగా వర్షాలు మొదలవుతాయి. వర్షాకాలం వస్తుంది కాబట్టి. వేసవకాలం అంటే ఏప్రిల్ మే ఆ 2 నెలల్లో ఎక్కువగా ఎండలు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఏడాది ఫిబ్రవరి 3వ వారం నుంచే ఎండలు మంటలు రేపుతా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మార్చి 2వ వారంలో అడుగుపెట్టే ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో 39 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. సాధారణంగా మార్చి ఫస్ట్ వీక్లో 33, 34 డిగ్రీల టెంపరేచర్స్ నమోదు కావాల్సిన పరిస్థితుల నుంచి 39 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతా ఉన్నాయి. ఒకేసారి గురువారం రోజు 2 నుంచి 3 డిగ్రీల టెంపరేచర్స్ పెరుగుతాయని అంచనా వేశారు, సాధారణ కన్నా కూడా. కానీ కొన్ని ప్రాంతాల్లో 5 నుంచి 7 డిగ్రీల టెంపరేచర్స్ ఒక్కరోజే పెరిగిపోయాయి. కావల్లో గరిష్టంగా 39.2 డిగ్రీల టెంపరేచర్స్ నమోదయ్యాయి. ఇక విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల్లో 38 డిగ్రీల పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. తెలంగాణలో కూడా ఎండలు మంటలు రేపుతా ఉన్నాయి. సగటున 38 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. గరిష్టంగా 39 డిగ్రీల టెంపరేచర్స్ దాటిపోయాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఇది 40 డిగ్రీల టెంపరేచర్స్ కూడా ఈరోజు రేపు టచ్ కావచ్చు. మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు చాలా బీభత్సంగా ఎండలు వచ్చే అవకాశం ఉంది. 50 డిగ్రీస్ కూడా టెంపరేచర్స్ టచ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక జూన్ జూలైలో వర్షాలు పడతాయా లేదా అనే దానికి సంబంధించి ఇంకా పూర్తి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఎందుకంటే వేసవి కాలంలో సహజంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కూడా కొన్ని వర్షాలు నమోదవుతూ ఉంటాయి. ముఖ్యంగా మే చివరి వారంలో అయితే ఎక్కువ వర్షాలు పడతాయి. ఇక జూన్ అంటే ఫస్ట్ వీక్లో ఋతుపవనాలు వస్తాయి కాబట్టి ఒకవైపు వర్షాలు, ఒకవైపు ఎండలు ఎరగేస్తాయి. కానీ ఈ ఏడాది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సింది ఈ ఎండలకి సంబంధించే. మార్చి, ఏప్రిల్, మే మాసాలు చాలా ప్రమాదకరం. జూన్లో కొంచెం ఎండలు ఉన్నా కూడా వర్షాల వల్ల కొంచెం చల్లగాలులు వస్తాయి కాబట్టి కొంత రిలీఫ్ దక్కుతుంది. ప్రస్తుతానికైతే మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అయితే రాబోయే 48 అవర్స్లో కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాబోయే 24 అవర్స్లో గరిష్టంగా ఏ ప్రాంతంలో ఎంత టెంపరేచర్స్ నమోదు కాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.